కొవ్వు ఆహారాలు. 1 గ్రాము కొవ్వులో పిండి పదార్థాలు, మాంసకృతులు రెట్టింపు క్యాలరీల శక్తి ఉంటుంది. ఈ కారణం రీత్యా గుండె జబ్బులకు కారణం కొలెస్ట్రాల్ అని, అది కొవ్వు పదార్థాల నుండి తయారవుతుందని అనుకోవడం వల్ల కొవ్వులు బరువు పెంచి గుండె జబ్బులను కారణమవుతున్నాయని అనుకుంటూ వచ్చారు. అయితే కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమైన పదార్థమని, అందులో 80% కాలేయమే తయారు చేస్తుండగా ఆహారం నుండి వచ్చేది 20%మేనని స్పష్టమైంది. అందువల్ల కొవ్వులకు వ్యతిరేకంగా దాదాపు 1950 నుండి వ్యతిరేక ప్రచారం జరిగినప్పటికీ ఆ ప్రచారాలకు ఎవరూ రుజువు నిలవలేదు. ఆహారంపై, ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ సర్వేలను కూడా కొవ్వులు హానికరమే అనేందుకు సాక్ష్యాలు దొరకలేదు. కొవ్వు ఆహారాలు ఇన్సులిన్ను పెంచవు, తద్వారా బరువును పెంచకపోగా తగ్గించే స్వభావం వాటన్నింటిలో ఉన్నట్లు తేలింది. బరువు తగ్గించడం కోసం ఆహారాలు. రూపాయికానికి 100 మార్కులు ఉంటే అందులో ఆహార పదార్థాల వాటా 95 కాగా, వ్యాయామాలు దాటా 5% మాత్రమే. వ్యాయామం ప్రతిరోజు చేయడం శరీర సౌష్ఠానికి ఉపయోగపడుతుంది, కానీ పాత్ర అంతే. మనం అప్పటికే చర్చించిన ఈ భయం లేకుండా తగిన రీతిగా రుజువయ్యాయి. సంతృప్త కొవ్వులు మరీ మేలు చేస్తాయి. బాదాం నట్స్, పిస్తా, వాల్నట్స్, కొన్ని రకాల గింజల్లో గుమ్మడి, పుచ్చ, అవిస వగైరాలవి దొరుకుతాయి. శాకాహారాల విషయంలోకి వస్తే కొబ్బరి నూనెలు కరగడి గానగనాడించిన తీసుకోవడం అత్యుత్తమ. ఆలివ్ లాంటి అల్పపిండి పదాలు ఆరోగ్యకర. అధిక కొవ్వులతో కూడిన ఆహారాన్ని కడుపు నిండా తినవచ్చు. అయితే పిండి పదార్థాల ఆహారంలాగా అధికంగా దీన్ని తినలేము. కొద్దిగా తిన్నప్పటికీ సంతృప్తి భావన కలుగుతుంది. పిండి పదార్థాలు లాగా త్వరగా అరగదు కనుక ఎక్కువసేపు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. ఆకలైనప్పుడే తినడం, పుట్ట ఖాళీ కాకుండా తినకపోవడం ఇందులో పాటించదగ్గ సూత్రం. కొన్ని ఆహారాల గ్లైసెమిక్ ఇండెక్స్ పట్టిక. ఆహారం గ్లైసెమిక్. ఉడికిన అన్నం 69, ఉడికిన బంగాళదుంప 96, ఉడికించిన స్వీట్ కార్న్ 60, ఉడికించిన వేరుశనగలు 51, అరటిపండు 62, యాపిల్ 39, క్యాబేజీ 54, ఉడికించిన బంగాళదుంప 96. గ్లైసెమిక్స్ లోడ్ అంటే పంచదారలోని ఫ్రక్టోజ్ ప్రమాదకరం. కాలాన్ని ఊబగం చేసి పిండి పదార్థాలు. పీచు పదార్థం అంటే ఏంటి? పిండి పదార్థాల్లో జీర్ణం కాకుండా మిగిలిపోయిన పీచు పదార్థం. సాంప్రదాయ ఆహారంలో రోజుకు 50 గ్రాముల పీచు ఉండేది. అయితే ఆహార పరిశ్రమ విస్తరించిన క్రమం రుచులకు ప్రాధాన్యత పెరిగి వాటిలో ఇన్సులిన్ ఇండెక్స్ 1921లో ఇన్సులిన్ కనుక్కునే వరకు ఈ సమస్య ఉండేవాళ్ళు. బరువు తగ్గిపోతూ చివరికి క్షీణించి చనిపోయారు. కాలేయాన్ని ఊవగా చేసే పిండి పదార్థాలు. పంచదారని ఫ్రక్టోజ్ ప్రమాదకరం. కృత్రిమ చక్కెరలో పాలిష్ చేసిన పిండి పదార్థాలు ఆరోగ్యంపై ప్రభావం. ఈ తరహా ఆహార మార్పు దాని పర్యవసానాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా రాసింది. ప్రపంచ
ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల ఆహార సరళి క్రమేణా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రొవ్వులు, ప్రత్యేకించి సంతృప్త కొవ్వులు అధికంగా ఉండి బాగా శక్తివంతంగా ఉండే ఆహారానికి బదులుగా పిండి పదార్థాలు మారడం దీనికి ఒక ఉదాహరణ. దీంతో పాటు శారీరక శ్రమ తగ్గి కూర్చొని చేసే పనులు పెరిగాయి. బరువు పెరగడానికి మూల కారణం ఇష్టం వచ్చినట్టు అధికంగా అందుబాటులో ఉన్న ఆహారాన్ని తినడం వల్లను. కేవలం ఆరోగ్యం వల్ల బరువు తగ్గదు. అందువల్ల గ్లూకోజ్ శరీరానికి అదనంగా అందితేనే కొవ్వుల నిల్వ జరుగుతుంది. ఇన్సులిన్ లేకుండా కణకణాలు గ్లూకోజ్ను తీసుకోవు. ఇన్సులిన్ క్యాలరీలు నిల్వ చేయడానికి తోడ్పడి తిరిగి అవి ఖర్చు కాకుండా అడ్డుపడుతుంది. గ్లూకోజ్ లేకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. అందువల్ల పిండి పదార్థాలు ఉంటేనే ఇన్సులిన్ వస్తుంది. దీనివల్లే కొవ్వుల నిల్వ జరుగుతుంది. 8 రకాల హార్మోన్లు కొవ్వులను కరిగించడానికి ప్రేరేపిస్తుంటే ఇన్సులిన్ మాత్రం దానికి అడ్డుపడుతుంది. గ్లూకోజ్ నిల్వలు ఉన్నప్పుడు కొవ్వులు ఖర్చు కావు. గ్లూకోజ్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఉంటుంది. ఇన్సులిన్ కొద్దీ మోతాదులో ఉన్నప్పటికీ ఆడిపోస్ కణజాలంపై ప్రభావం చూపి కొవ్వుల విడుదలను ఎంతసేపు ఇన్సులిన్ స్థాయిలు పెరిగి ఉంటే అంతగా కొవ్వులు చేరిక పెరగటమే కాక అవి బయటికి రావడం అంతగా ఉండదు. వెన్న 2%, ఆలివ్ 3%, కొబ్బరి నూనె 3%, హనీ క్రీమ్ 4%, పొద్దుతిరుగుడు విత్తనాలు 15%, కోడి మాంసం తక్కువ కొవ్వు, క్రీమ్ చీజ్ 25%, గోధుమ పిండి క్రాకర్స్ 87%, తీపి పెరుగు 115%, ముడి గోధుమ బ్రెడ్ 96%, బంగాళదుంపలు 121%. పేదలు కూడా ఊబకాయం మధుమేహం. ఈ 1970లో ఊబకాయంపై అధ్యయనం మొదలైనప్పుడు ఇవి ఆధునిక దేశాల సమస్యగా అనుకున్నారు. చెకోస్లోవేకియా చూశాక ఊబకాయం పోషకాహారం ఏమిటో మరో రూపం 1974 అంతర్జాతీయ ఊబకాయ సదస్సు వ్యాఖ్యానించి పారిశ్రామికీకరణలోని దేశాల్లో కూడా ఊబకాయం మాల్న్యూట్రియన్స్ పోతుగా అండర్ న్యూట్రియన్స్ తగు ఆహారం కొరత ఉంటుంది. ఏం తింటాం, ఎలా తింటాం రెండూ ముఖ్యమైనవే. మానవజాతి చరిత్రను గమనిస్తే సహసిద్ధంగా దొరికే ఆహారాన్ని తిన్న వాళ్ళకి ఈ ఊబకాయం సమస్య రాలేదు. ఇప్పటికీ మన నాగరికత దూరంగా బతుకుతున్న సమూహాల్లో ఈ సమస్య లేదు. విలియం బాంటింగ్ అని ఆయన తాను స్వయంగా ఎందుకు బరువు పెరిగాడో పరిశీలించుకున్నాడు. కేలరీలు తగ్గించి చూశాడు, నదుల్ని ఈదాడు, అయినా బరువు తగ్గలేదు. రొట్టెలు, పాలు, బీరు, తీపి పదార్థాలు, బంగాళదుంపలు వంటి వాటిని తన ఆహారం నుండి తొలగించుకున్నాక బరువు తగ్గానని గమనించుకున్నాడు. పిండి పదార్థాలే మనల్ని లావు అయ్యేలా చేస్తున్నాయని నిర్ధారించాడు. 1823 సంవత్సరంలో ప్రపంచంలో తొలి డైట్ కరపత్రాన్ని ప్రచురించాడు. వ్యాయామం చేసినంత మాత్రాన బరువు తగ్గదు. బరువు పెరగడానికి మూలం హార్మోన్ల అసమతుల్యతే. దాన్ని సరిచేసుకుంటే ఏకైక మార్గం ఆహారపు స్వభావం మార్చడమే. పిండి పదార్థాలు ఆహారాన్ని వీలైనంత తగ్గించడమే. థ్యాంక్స్ అయ్యా.